హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? ఈరోజు దోసకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో 4 దోసకాయలతోటి పచ్చడి అండి. కొత్తిమీర కాడలు కూడా కలిసి చేస్తానండి. దోసకాయ చెక్కు తీసుకోవాలండి, ముక్కలు కట్ చేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా కట్ చేసుకోవాలండి. నేను ఎప్పుడు కొత్తిమీర కాడలతోటే పచ్చడి చేస్తానండి. శుభ్రం కడుక్కున్నానండి కొత్తిమీర కాడలు. దోసకాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయలు, నిమ్మకాయ అంత చింతపండు ఇవన్నీ కట్ చేసుకొని ప్లేట్లో పెట్టుకు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకున్నాను. పాన్లో ఆయిల్ వేసాను. ఆయిల్ వేసిన వేడెక్కగానే పచ్చిమిరపకాయలు వేసాను. తర్వాత దోసకాయ ముక్కలు వేసానండి. అలా కలపెడుతున్నాను. తర్వాత టమాటా ముక్కలు కూడాను అలా కలపెడుతున్నానండి. వేరు ఏమి వేయక్కర్లేదండి. నిమ్మకాయ అంత చింతపండు వేసాను. చింతపండు వేసుకున్నాక శుభ్రంగా కడుక్కొని కొత్తిమీర ఉంది కదండి, కొత్తిమీర కాళ్ళండి. నేను ఎప్పుడు కాళ్ళే పచ్చడి చేస్తానండి. కొత్తిమీర కాళ్ళు నేను పారేనండి. అవి చాలా టేస్ట్గా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కొత్తిమీర కాడలతో. ఉప్పు వేసుకోవాలండి, మన తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర తర్వాత ధనియాలు కొంచెం వేసుకున్నానండి. ఎందుకంటే కొత్తిమీర కాళ్ళు వేసుకున్నాను కదా, అందుకనే ఒక స్పూన్ వేసుకున్నానండి. తర్వాత ఎల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నానండి. ఒకలా ఎల్లుల్లిపాయ పేస్ట్ లేకపోయినా అల్లం ఎల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర అల్లం పేస్ట్ ఉంది కాబట్టి వేసానండి. లేకపోతే నేను అల్లం ఎల్లుల్లిపాయ వేసేదాన్ని. చూడండి, దగ్గరగా వచ్చేసింది, ఉడికిపోయిందండి. స్టవ్ కట్టేసాను. చల్లారినాక మిక్సీ గిన్నెలోకి తీసుకుంటున్నానండి. రోట్లో కూడా దంపుకోవచ్చండి, కానీ నా దగ్గర రోల్ లేదు కాబట్టి మిక్సీలోనే వేసుకుంటున్నానండి. మెత్తగా కాకుండా కొంచెం గాడిగాను మిక్సీ పట్టుకోవాలండి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టాను. పాన్లోని 2 స్పూన్లు ఆయిల్ వేసాను. ఎల్లుల్లిపాయలు కూడా వేసాను. తర్వాత ఆవాలు వేసాను. అలా ఏగుతున్నాయండి. ఆవాలు ఏగిపోయినాక జీలకర్ర, పచ్చెనపప్పు, మినప్పప్పు 3 కలిసి వేసానండి. వేసేసినాక ఎండుమిరపకాయలు వేసానండి. తర్వాత కొత్తిమీర, కరివేపాకు అలా కలుపుకోవాలండి గరిటెతోటి. తాలింపు ఏగిపోయిందండి. మిక్సీ పట్టుకున్నాను కదండి, ఆ మిక్సీలోని తాలింపులోని పాన్లోని వేసేస్తున్నాను. చూడండి ఎంత పచ్చడి అయిందో. 4 కాయలకి ఎంతో అవ్వలేదండి, కొంచెమే అయింది. మీకు చెప్పడం మర్చిపోయాను, కొన్ని దోసకాయలు చేదు ఉంటాయండి. చేదు చూసుకొని కోసుకోండి. ఇంతకుముందు దోసకాయ పచ్చడి ఎవరికి పెద్ద తెలిసేది కాదు. ఇప్పుడు కార్తీక దీపం సీరియల్ వచ్చిన కాంచి దోసకాయ పచ్చడి చాలామందికి ఫేవరెట్ అయిపోయిందండి. దోసకాయ పచ్చడి ఇప్పుడు బంగాళదుంప బఠానీలు ఫ్రై అండి దోసకాయ పచ్చడితో. ఈరోజు బంగాళదుంప బఠానీ ఫ్రై అండి. తర్వాత దోసకాయ పచ్చడి కూడా రెడీ అయిపోయిందండి. రైసు, బంగాళదుంప బఠానీ ఫ్రై, దోసకాయ కొత్తిమీర పచ్చడి. ఈరోజు ఇదే మాట మాకు కూర. బాయ్ బాయ్.